ఈ పునాది మీద బంగారము, ఎండి, వెలగర రాళ్ళు, కర్ర, గడ్డి, కొయ్యకాలు మొదలైన వాటితోని కట్టిన ఎడల వాని పని కనపడును. ఆ దినము దానిని తేటపరచును, అది అగ్ని చేత బయలుపరచబడును. దేని చేత బయలుపరచబడిందంటే అగ్ని చేత నిన్ను పరీక్షించే కాలం ఒకటి వస్తుంది. అగ్ని పరీక్ష అనగా ఈ లోకంలో నాకు అగ్ని పరీక్ష రాలేదంటే దేవుని బిడ్డలారా, అగ్ని పరీక్ష నీకు కలిగేటటువంటి కాలము ఒక కాలం వస్తుందని. ఆ కాలం వచ్చినాడే మనం అవమానపరచబడి, నిందించబడి, మనకి హేళన జరుగుతున్నటువంటి సమయంలో మనతో మాట్లాడే నాదుడు లేడు. ఆమేన్, హల్లెలూయా. మనతో మాట్లాడేవారు లేరు. హృదయ అంతరంగాలను చూడగలిగిన వాడు యేసయ్య మాత్రమే. నీ హృదయంలో ఏముంది, నీ తలంపులు ఏమై ఉన్నాయి, నీ ఆలోచన ఏమై ఉంది, అబద్ధం ఉందా, మోసం ఉందా, అక్రమం ఉందా, అన్యాయం ఉందా, క్రోధం ఉందా, దమ్మం ఉందా, లోకాశలు ఉన్నాయా, లోక స్నేహం ఉందా అనేసరని నిన్ను పరీక్షించగలిగిన వాడు ఎవరండి? ఎవరు? యేసయ్యే. యేసయ్య నిన్ను పరీక్షించగలడు. ఈ లోకము నిన్ను పరీక్షించినా, ఈ లోకము నిన్ను అవమానించడానికే నిన్ను పరీక్షిస్తూ ఉన్నది. కానీ యేసయ్య నిన్ను పరీక్షించేది ఏంటంటే నిన్ను బ్రతికించడానికే యేసయ్య నిన్ను పరీక్షిస్తూ ఉన్నాడు. ఆమేన్, హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు చూడండి, దేవుని యొక్క వాక్యము మాట్లాడుతూ ఉన్నది. ప్రతి మనిషిని బ్రతికించాలనే దేవుడు మనందరితో నేను గుంపు కోసం ప్రయాసపడట్లేదు, సంఘం కోసం ప్రయాసపడట్లేదు. ఎవరి కోసం? స్థిరమైన వారి కోసం, నిజమైన మాట పలికే వారి కోసం. అబద్ధం ఆడకుండామయ్యా మేము దేవుని సన్నిధిలో నిజంగా ఉంటామనే వాళ్ళు చెప్పండి. దేవుని సన్నిధిలో నిజమైనటువంటి మాటను మాట్లాడతామయ్యా, అబద్ధాన్ని మేము మాట్లాడమనే వాళ్ళు చెప్పండి. మీరు అబద్ధాన్ని ఎంతమంది మాట్లాడతారు? అబద్ధం మాట్లాడేవారు ఎంతమంది? నిజం మాట్లాడేవాళ్ళు ఎంతమంది? పత్రిక 3వ అధ్యాయంలోని 11వ వచనాన్ని చదవడం ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. వేయబడినది తప్ప మరి యొక్క పునాది ఎవ్వడను వేయనేరడు. నీ పునాది యేసుక్రీస్తే. ఎవరండి? నీకు మొట్టమొదటి మారు మనసు గురించి, రక్షణ గురించి సువార్తను ప్రకటించి ప్రియులైనటువంటి దేవుని బిడ్డ మారు మనసు పొందించి, దురాత్మ నుండి ఇడిపించి, ప్రియులైనటువంటి దేవుని బిడ్డ క్షమాపణలు ఇప్పించి, అక్రమాన్ని ఇప్పించి, అన్యాయాన్ని తీపించి, ప్రియులైనటువంటి దేవుని బిడ్డ నీకు ఒక పునాదిని కడితే ఆ పునాది దేశంపై ఇంకొకళ్ళ కాడ కలుపుతావా? ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నీ పునాదిని మార్చుకుంటావా, లేకపోతే అదే పునాది మీద నిలబడతావా? ఏ పునాది మీద నిలబడతావు చెప్పండి? ఏ పునాది మీద నిలబడతారని? ఇంకొక వారం రావు అంటారు కదా, అంటారా?